ముఖబోదు ముందొచ్చే కథ శాస్త్రం మర్యాద మరి ఎట్లున్నదైనా అలనాటి దేవాల దేవతల రాజాకరాజుల కష్ట సుఖాలు ఈ కలియుగ మానవుల కథలు శాస్త్రాలుగా చెప్పుకోబడుతున్నాయమ్మా. అలనాడు పుట్ట లోపల పుట్టింది భూలోక సుందరి గంగ లోపల దొరికింది గాంభీరాలు జగతికి జగదాంబ జమదగ్ని ఇల్లాలు ఎల్లమ్మలు వెళ్ళి కాలేదమ్మా. అలనాడు ఒకవేళ కనుక లేని పాపకారివాడు కార్తవీర్య మహారాజు ఏర వచ్చిండు ఎల్లమ్మ నాగ వెళ్ళి ఎత్తగొట్టిండైనా అమ్మవారు ఎల్లమ్మల నాడు ఎడ్డోడు మొగలని ఎక్కిరియలేదు గుడ్డోడు మొగలని గురిపియలేదు మూతికి పుండున్న ముసలోడు మొగలైన పొత్తులు కూర్చొని ఫోన్ చేసి కాపురం వేయాలన్నాడు పెద్దలైనా భర్తతోనే కాపురం అని చెప్పి అలనాడు రేణుగా ఎల్లమ్మ భర్తతోని వెళ్ళిపోయింది. ఎవరు చెప్పినా తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినకుంటా అద్దాన పడివి లోపల మట్టేడు మావరం అని ఒకవేళ పట్నం పుట్టినాదే మట్టేడు మావరం లోపల రేణుగా ఎల్లమ్మ దేవిని ఉంచిండు. అలనాడు జమదగ్ని గురుదేవుడైనా అడవి లోపల కాంచాల మర్రి కారు నెల్ల పుట్ట మీద తపస్సు పట్టిండు జమదగ్ని గురుదేవుడైనా అలనాడు ఒకవేళ కనుక రేవి కార్తవీర్య మహారాజు సంధించిన బాణం ఏర వచ్చింది జమదగ్ని గురుదేవుని ఏడొక్కల బాణం దిగబడ్డది. అలనాడు అమ్మవారి ఎల్లమ్మ పండుకున్న పక్క లోపల రెండ కలగంటుంది ముండ కలగంటుంది పెనిమిడి వచ్చినట్టు కలగంట ఉన్నదే కుండ పట్టుపోతుంది మెడలో ఉన్న మాంగళ్యం తెగిపోతుంది. ఒకవేళ కాలుకుండ కంచి కోరు మెట్టలు వలిగిపోయినాయి. అలనాడు జమదగ్ని గురుదేవుడు వెళ్ళిపోయేటప్పుడు చెప్పిండు బామా రేణుకా ఎల్లమ్మ అడవి లోపల నా ప్రాణానికి ఏదైనా హాని కలిగినా గాని నా ప్రాణానికి ఒకవేళ హాని కలిగినట్టుకుంటే సత్యాన పూనమంట తీసుకొని వస్తే ఒకవేళ నేను చనిపోయినా గాని మళ్ళీ లేచి కూర్చుంటున్నాను అన్నాడు. సత్యాన పూనం రహస్యమేమున్నా నాకు తెలియదా అని చెప్పి కన్న తండ్రి దగ్గరికి కైలాసం వెళ్ళిపోయి సత్యాన పూనం రహస్యం తెలుసుకొని అమ్మవారు రేణుకా ఎల్లమ్మ సముద్రాల ఒడ్డుకు వచ్చినది. ఒకవేళ సత్యాన పూనం వంట తయారు చేసినది సత్యాన పూనం నెత్తి మీద పెట్టుకొని అమ్మవారు ఎల్లమ్మ తల్లి ఎల్లేనా దేవి ఎల్లేనా అమ్మవారు ఎల్లమ్మ తల్లి ఎల్లేనా ఎక్కరాని కొండ లెక్కిపోతుంది ఇడికి దగ్గర యాడికొస్తాది దేవి ఎల్లమ్మ అద్దాన పడివీల ఏర వస్తుంది రేణుకెల్లమ్మ అలనాడు రేణుకా ఎల్లమ్మ సత్యాన బోనం ఎత్తుకొని పోతుండగా సత్యాన బోనం మీద ఉన్న గండ దీపం 12 ఆమడ దూరం వెలుగులు అందుతున్నాయి. సత్యాన బోనం మీద దీపం వెళ్లిపోయి కంచు కుప్పల్ల కోట మీద పడుతున్నది. కంచు కుప్పల్ల కోట ఏల కార్తీకుడు కళ్ళ చూడబట్టి నాయమ్మో ఇవాళ నీ పతిని అటువంటి ప్రాణం తీయగా ఇవాళ సత్య రేణుకా ఎల్లమ్మ సత్యాన బోనం తీసుకుపోయి సచ్చిన ముగన్ని లేపుకుందామనుకుంటున్నావా? ఈ సత్యాన బోనం ఎంగిలి చేసి ఒకవేళ నేను సట్టు రేగులల్ల ముండే మోపియకపోతే నా పేరు కార్తవీర్య మహారాజు గాని అలనాడు చేతి కింద ఉన్న సేనాధిపతులని బర్లకాడి బచ్చనల వేషాలు వేసుకొని పంపించినప్పుడు ఎల్లమ్మ గడ్డ మీద వచ్చినారే ఎల్లమ్మని ఒకవేళ అడుగు తీసి అడుగు ముందలికేయకుండా అమ్మ తల్లి ఆకలి అవుతున్నదమ్మ కడుపు కన్నం లేక 7 పొద్దులు 7 మాపలైతుంది ఆకలి ఆకలి అని ఒకవేళ తేరినప్పుడు అయ్యా ఈ బోనం అంటే బోనం కాదు అడవి లోపల నా ప్రాణేశ్వరుడు చనిపోయే కాలం వచ్చింది 7 బోనాలకి వెళ్ళి 7 పిడికిళ్ళు తీసి ఒకవేళ నా భర్త గట్టినాక మీ కడుపు నిండా భోజనం పెడతానంటున్నది అమ్మ అయ్యాల ఒకవేళ మాకు అన్నం పెట్టిన పుణ్యాన్ని అడవి లోపల నీ భర్త లేచి కూసుంటుందని మాయ మాటలు చెప్పుతున్నారే ఎడమకంట్ల వెళ్ళని ఎల్లమ్మ నిజమే కావచ్చును అనుకుంటుంది అమ్మవారు రేణుకా ఎల్లమ్మ నేనైతే
పాపం చేస్తలే పుణ్యమే చేస్తున్నా నిజంగా ఈ పుణ్యాన ఒకవేళ నా భర్త లేస్తాడో ఏమని చెప్పి 1 2 4 5 6 బోనాలని ఎంగిలి చేసినారే ఆ 7 బోనాలలో ఎంగిలి చేసిండు ఎంగిలైన బోనం బలి మీకు లేపుకొని వెళ్ళిపోతుంటే అలనాడు ఒకవేళ వీళ్ళు అటువంటి పంచమ పాపకారి వాళ్ళు తల్లి రొమ్ము గుద్దే వాళ్ళు తిన్నింటి ఆశాలు లెక్క పెట్టేవాళ్ళు అన్నం పెట్టిన ఇంట్లో ఒకవేళ సున్నం పెట్టేవాళ్ళు ఉన్నారే ఎల్లమ్మ కొంగు పట్టి గుంజినప్పుడు అమ్మవారు ఎల్లమ్మ నాభి మట్టుకు పుట్ట పెరిగింది అటువంటి కురులేమో ఒకవేళ కనుకనేమి పుట్టదాకొచ్చినాయి అలనాడు ఒకరిని జాడించి తల్లిదండ్రులు వాళ్ళ దీవనాన్ని పెట్టి చెట్టు కింద 300 తవ్వలు ఎలుగ చెట్టు కింద 700 తవ్వలు ఏ తవ్వలు ఉన్నాడో నానాడు ఈట జల్లుమంటే ఇదిగో నానాదుడు అనుకుంటే కమ్మ జల్లుమంటే అదిగో నానాదుడు అనుకుంటే అమ్మవారు ఎల్లమ్మ అడవి లోపల కాంచాల మర్రి కింద కారునెల్ల పుట్ట మీద వండుకొని ఉన్నాడు పోలేక పానం పొరలాడుతుంది రాలేక పానం జగదల్లడిల్లుతున్నది నాభిల పానం కోయిలకు వచ్చింది అమ్మవారికైనా గిద ఊరుకొచ్చి నాదుని మీద పడతా ఉంది దూరం ఉండు ఓరేనుకో నన్ను ముట్టరాకు బామా ఎల్లమ్మ అసలు కాడి పిల్లలే ఓరేనుకో పక్కమోగలాయ బామా ఎల్లమ్మ ఇవాళ పసలకాడి పిల్లలు చూసుకొని నా ప్రాణం తీసుకుంటున్నావా బామో ఎల్లమ్మ నన్ను నువ్వు వేసుకొని ఒకనాడు సుఖపడలేదు నిన్ను నేను వేసుకొని ఒకనాడు సుఖం లేదు బామా ఎల్లమ్మ నన్ను నువ్వు వేసుకున్నందుకు నేను నిన్ను వేసుకున్నందుకు బామా రేణుకా ఎల్లమ్మ నీకు ధనము కావాలనా ధాన్యం కావాలనా ఎండి కావాలన్నా బంగారం కావాలన్నా ఆయన కనకనక వస్తూ హాన వజ్ర వైడూర్యాలు భూమినిక పుష్పరాగాలు మనకి తమానిక్యాలైనా ఒకవేళ కనుకదేమి అటువంటి తిరగనీకి గుర్రాలు కావాలన్నా ఎక్కడానికి ఏనీలు కావాలన్నా అవురా రామ 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 ఏమి కావాలి బామా ఎల్లమ్మ కోరుకోవే బామా ఓరేనుకా బాబా ఏమి సుఖపడ్డవమ్మా ఓరేనుకో నేను వేసుకొని ఎల్లమ్మ దేవి బాబా నేనేమి సుఖపడితే ఓరేనుకా ఏమి కావాలనో కోరుకోవే బామా ఓ బామ ఎల్లమ్మ ధాన్యం ఉండి ఎవరి పాలు విద్దలుండి ఎవరి పాలు మేడలుండి ఎవరి పాలు నాదా ఒక పెళ్లికైనా ఒక పేరంటానికైనా నోముకైనా వ్రతానికైనా గిట్లనే 10 మంది కూర్చున్న దగ్గర మా నీ మెడ లోపల ఎన్ని తులాల బంగారం ఉంది నీకు మిద్దెలు ఎన్నున్నాయి నీకు భూములు ఎంత ఉంది జాగెంత ఉందని ఎవరు అడగబోరు ఇట్లనే 10 మంది కూర్చున్న దగ్గర నీ గర్భాన పుట్టిన కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అంటే నేను ఏమంటే చెప్పుకోవాలి నాకు వంశముద్దారి వంగా పలుగబెత్తి పాడంగా అడవిల్లని అయ్యయ్యో ఓ బాబా ఎల్లమ్మ ఇప్పుడన్న మాట నీ నోటికెట్లా వచ్చే బాము మొగడు లేని పిల్లలు అన్నట్టు ఉంటే మోసము జరుగుతుంది భర్త లేని పిల్లల కంటే బదలాములు వస్తాయి బామా ఒక బాయి ముయ్యవచ్చు చెరువు తూమును ముయ్యవచ్చు కానీ నరం లేని నాలుక ఈ నోటిని ముయ్యరాదు నరం లేని నాలుకే నానా తిరుగా మాట్లాడుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క తిరుగా మాట్లాడుకోరమ్మా బామా నీ లేని పిల్లల ఎట్లా కంటవే లేని పిల్లల ఓ బామో నువ్వెట్లా కంటవమ్మా రేణుకమ్మా బామా ఎల్లమ్మ
అగ్నిగురు దేవుడు వద్దు వద్దు అంటున్నాడు గాని అమ్మవారి ఎల్లమ్మ ఆడవాళ్ళ పట్టు గదరు దున్నపోతు పట్టు ఒక్కటన్నట్టుగా ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నాదా ఒకవేళ కావాలి కయ్యం పోవాలి బాణం అంటున్నదైనా ఆడవాళ్ళు మాట మాట్లాడరాకో ఇక అడ్డ కూడా కట్టినట్టు మగవాళ్ళు మాట మాట్లాడితే అత్తరుపుతల తూట్ల జడి కట్టినట్టు ఎంత చెప్పినా వింటలేదు సరే బామ అని చెప్పాను నాడు ఒకవేళ నలుగురు కొడుకులను ఒక ఆడవిల్ల సంతానం ఇస్తానని చెప్పి 5 మామిడి బలం తీసిండు ఒళ్ళు లోపల పెట్టిండు ముందు భవిష్యత్తు లోపల ఉప్పు నీళ్ళు ఓ చోట ఉడికేది ఉంది కట్టె పట్టుకొని ఓ పాట నడిచేది ఊర్లు పల్లెలు ఉండేది ఉన్నది కలియుగం పుట్టేది ఉన్నది పెరిగేది ఉన్నది అయినా కలియుగం లోపల రేణుకాయల్లమ్మ దేవి పండుగలు అంటే వేసేది ఉన్నది అడుగులు వేసే దాతలు మాతలు ఎవరైనా కారణిళ్ళ పుట్టకాడికి రావాలన్నాడు ఎల్లమ్మ తల్లి దేవరాడు పెట్టడానికి ఇరనాడు ఆరుట్ల గ్రామం లోపల పుట్టివారి సంస్థానం మందు పుట్టి జంగయ్య గారు సతీమణి శోభక్క గారైనా దేవుని అడ్డన పెట్టుకొని దేవిని కళ్యాణం చేపిస్తున్న మానవాళ్ళు ఆయన ఇలా పుట్టెట్ట వెరుగు వస్తున్నదో వాళ్ళ సంసారం అట్లా వెరగాలి ఈ గాలికి జ్యోతి పోయింది కానీ ఇప్పటిదాకా పుట్ట తీసిన దాకా అటువంటి దీపం ఎట్టెట్లా వెలిగిందో అటువంటి వాళ్ళ సంసారం అట్లా వెలగాలి వాళ్ళు కనుక్కున్న సంతానం అంత చల్లగా ఉండాలి వాళ్ళకు వచ్చిన గండాలు ఎదిలిపోవాలి పట్టిన గండాల పారోకనయ్యే 6 నెలల పుట్టకాడ కళ్యాణం చేస్తామని చెప్పి కళ్యాణం శివ కళ్యాణమేనా కళ్యాణం